ఒకప్పుడు నేను మీ అమ్మ రూమ్మేట్స్ అనే విషయం నీకు చెప్పిందా? మీ మైండ్ పాడవకుండానే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. గొప్ప విషయం. చూస్తుంటే నీ ఎడ్యుకేషనల్ జర్నీ చాలా ఆసక్తికరంగా ఉంది. 5 ఏళ్లలో 8 స్కూళ్లు మారావు. నన్ను కట్టడి చేసేంత దృఢమైన స్కూల్స్ వాళ్ళు కట్టలేదు. ఇప్పుడు ఈ స్కూల్ కి ఎంత సీన్ లేదన్న నమ్మకం. వెన్స్డేని కాస్త మన్నించావు. దానికి రంగులంటే నచ్చదు. వావ్. ఇంతకీ నీకేమవుతుంది? నా ఒళ్ళంతా గగరు పొడి ఎముకల నుండి చర్మం వేరైపోతున్నట్టుంటుంది. ఈయనే నీ కొత్త రూమ్మేట్ గురించి నేను విన్న విషయాలు చెప్తే నీకు మతిపోతుంది. ఆ పిల్ల మనిషి మాంసం తింటుంది. తను చెప్పిన పిల్లాన్ని పూర్తిగా నమిలి మింగేసింది. నువ్వు జాగ్రత్తగా ఉండడం మంచిది. అదంతా అబద్ధం. నేను చంపిన వాళ్ళ బాడీని ముక్కలుగా చేసి తర్వాత నేను పెంచి అడవి జంతువులకు తినిపిస్తాను. ఇంతకు ముందు చదివిన స్కూల్లో నువ్వు ఒక అబ్బాయిని చంపేశావని, అలాగే నీ పేరెంట్స్ కాపాడారని చెప్పుకుంటారు. నిజానికి ఇద్దరిని చంపాను, కానీ ఎవరు లెక్క పెడతారు? నన్ను ఛాలెంజ్ చేయగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను. కొత్తగా వచ్చిన సైకోపాత్ నువ్వే అనుకుంటా. మరి నువ్వు సొంత డబ్బా కొట్టుకునే డబ్బా రాడు. సారీ, నా వల్లే అలా అయింది. మంచికి పోతే చెడు ఎదురైందనే సామెతదిగా. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఎలా అనిపిస్తోంది? ప్రపంచం మీద నీ దృక్పథాలు, వ్యక్తిగత ఫిలాసఫీ. చాలా తేలిక. ఇదంతా నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది. ఎడిటర్స్ కి మంచి పుస్తకాలు కనపడవు, వాళ్ళవి భయపడే జీవితాలు. ఒకసారి ఒక రచయిత నా నవల్ని ఉన్మాది భావాలుగా వర్ణించి నన్ను సైకియాట్రిక్ ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పారు. చివరి కథ అయింది కదా. అప్పుడు నీకెలా అనిపించింది? ఆమెకి థ్యాంక్ యూ అని పంపించాను. ఎక్కడ ఇలాంటిది మీ దగ్గర ఉందా ఏంటి? స్టీవ్ అవుట్ గిల్లటిన్ నా 10 వయసులో తయారు చేశాను. నా బొమ్మల తలలో నరికేయడానికి వాడేదాన్ని. సరే, ఒక్క విషయం చెప్పు. మాలాంటి వాళ్ళు నీకు తగలేదా? నన్ను హ్యాండిల్ చేయగలిగే వాళ్ళు తగలేదు. ఎప్పుడైనా వాళ్ళతో బాణాలు వేసావా? బతుకున్న వాళ్ళ మీద వేసా. మొత్తానికి నీకు ఒక ఫ్రెండ్ దొరికిందనుకుంటా. ముక్కైనా పర్లేదులే. నాకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. నా ఆశలన్నీ బండరాయికేసి కొట్టినట్టు నిరాశగా ముక్కలైపోయాయి. నా శత్రువు సైకాటిక్ కిల్లర్ కాదు, మామూలు హై స్కూల్ పిల్ల జోకర్లు. అవి మాస్క్ వేసుకుంటేనే బెటర్ గా ఉన్నావు. గొడవలు ఉండకూడదని మనం అనుకున్నాం, కానీ తనకు సునామీ లాంటి. ఎందుకు నీ ఓన్ గేమ్ లో నేను ఓడించానా? తన కట్లు విప్పండి. 5 నిమిషాల క్రితమే కట్లు విప్పేసుకున్నాను. నీ రెండో కన్ను కూడా నల్లబడాలా? మొన్నొక రోజు రాత్రి నువ్వు వాయించింది నేను విన్నాను. చాలా బాగా వాయించావు. అక్కడ వేడుకల్లో జెరికో హై స్కూల్ మార్చింగ్ బ్యాండ్ తో కలిసి నువ్వు వాలంటీరింగ్ చేయాలి. నాకు తెలిసి ఫ్లీట్వుడ్ మ్యాక్ మెలడీని వాయించడం నీకంత ఛాలెంజింగ్ ఏం కాదనుకుంటా. అది పూర్తయ్యాక మీరు నన్ను మంత్రకథలో ఊరు తీయకపోతే చాలు. Genießen Sie Ihr authentisches Pilgrimfleisch aus Kakaobohnen, bezogen von den Unterdrückten und Wohnern des Amazonas. Alle einen nehmen dazu. Das armselige Schiff für bereit, amerikanischen Geschichte auch fest zu behalten. Übrigens, Fudge wurde erst 250 Jahre später erfunden. Hat jemand Interesse? తీసుకెళ్తా. నా షిఫ్ట్ 2కి అయిపోతుంది. ఈ రోజు విగ్రహ ఆవిష్కరణకి అటెండ్ అవ్వకపోతే ప్రిన్సిపల్ వీన్స్ నన్ను ఊరి తీసి ముక్కలు చేస్తుంది. మోర్ ఓవర్, అలాంటి అడవుల్లోకి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు. నువ్వు గర్ల్స్ కోట్ అని మాత్రం చెప్పదు. గర్ల్ స్కౌట్స్ ని బ్రేక్ఫాస్ట్ లో నంచుకు తినే టైం. అలా చేసినందుకు జైలుకి వెళ్ళిన మావయ్య కూడా నాకున్నాడు. నా దగ్గర బలమైన ఆధారం లేకపోవచ్చు, కానీ నిన్ను చూశాను. సమస్యని సృష్టించేది నువ్వే. అబద్ధాలు దశాబ్దాలుగా ఉన్న పక్షపాత ధోరణి. శతాబ్దాలుగా ఇక్కడ